మనందరికీ మనం ఏం చేసినామంటే, ముందు మిత్రుడు యూత్ ఫర్ సేవ కిసాన్ బంధు సంస్థ వ్యవస్థాపకుడు సతీష్ గారు, మనం గత 13 సంవత్సరాలుగా మన ప్రాంతంలో రైతు ఆత్మహత్య కుటుంబాలకు, అదేవిధంగా ఒంటరి మహిళలకు, విద్యార్థులకు సుమారుగా ప్రతి సంవత్సరం 200 మంది విద్యార్థులకు తన ద్వారా మనం బ్యాగులు అందిస్తూ వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము మనము జూన్ కాకముందే సతీష్కి నేను వెంబడబడ్డా. ఏం చేస్తావు సతీష్, మా పిల్లలకైతే అందరు తల్లిదండ్రులు పూనా, బాంబే అటువైపు ఉంటారు, కేవలం అవ్వాతాతల దగ్గర ఉంటారు, వాళ్ళ పుస్తకాలు సంకలు పెట్టుకొని వస్తారు, వర్షాలు పడుతుంటాయి, తడుస్తుంటాయి, మరి మా పిల్లలకు ప్రొటెక్షన్ లేకుండా ఉంది, మరి ఏదో ప్రయత్నం చేయాలంటే మొన్న ఒక చిరు ప్రయత్నం చేసి ఒక ప్రయత్నం ద్వారా 150 మందికి అందజేసిండు. మరి లేదు అట్లా కుదరదు, మా పిల్లలు చాలా మంది ఉంటారు, ఏం చేస్తావు కుదరదంటే, మరి సువర్సల మేడంకి ఏం చేసిండు, ఏం కన్విన్స్ చేసిండో తెలియదు. మేడం గారు మా పిల్లల మీద దయదలిచి మరి అంత దూరం నుండి మేడంకు ఇన్ఫోసిస్ ఆ కంపెనీకి వెళ్ళి గేట్ దాకా రానికి 2 గంటల టైం వాళ్ళు తీసుకున్నారు ఈ మెటీరియల్ బయటికి వెళ్ళడానికి. అంత స్ట్రిక్ట్ గా, అంత గొప్ప కార్పొరేట్ వ్యవస్థలో పని చేసుకుంటూ మన బీద బిడ్డల పైన ప్రేమ ఆప్యాయతలతో ఆమె ఎంత కృషి చేసిందో నాకైతే తెలియదు. నేను సతీష్ని సతాయించింది నాకు తెలుసు, మరి సతీష్ సువర్సలక్కని ఎంత సతాయించిందో తెలియదు, కానీ ఆమె మొత్తానికి మన ప్రాంతానికి 240 మంది విద్యార్థులకు, 244 మంది విద్యార్థులకు అంటే ఇక్కడికి బ్యాగులు అందించడానికి వాళ్ళు వచ్చి ఉన్నారు. మరి ఈ రోజు చాలా మంది కొడంగల్లో స్పోర్ట్స్ డేలు జరుగుతున్నాయి, కబడ్డీ, ఖోఖోలు, వాలీబాల్ గేమ్లు జరుగుతున్నాయి, దాని కొరకు చాలా మంది విద్యార్థులు పోతున్నారు. మేడం మీరు కొద్దిగా లేట్ కావడం వల్ల కొద్దిగా ఇన్కన్వీనియంట్ అయింది, కొంతమంది ఆబ్సెంట్ కూడా ఉన్నారు. మరి ఇటు కార్యక్రమానికి ఈరోజు మనకు ముఖ్య అతిథి, మరి భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం విద్య పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. దానికి తోడుగా మీలాంటి కంపెనీ, మీలాంటి ఆత్మీయులు, మీలాంటి మరి పెద్దలు ఈ పిల్లల పైన ప్రేమతో ఇంకా ముందు కూడా మాకు ఆదరణ ఇవ్వాలని చెప్పి సువర్సల మేడం గారు కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా మాకు ఈ ప్రాంతంలో వెన్నుదన్నుగా ఉన్నటువంటి గౌరవ జిహెచ్ఎం మండల్ నోడల్ ఆఫీసర్ అయినటువంటి హరిలాల్ సార్ గారు, అదేవిధంగా చౌదరపల్లి గెజిటెడ్ హెడ్ మాస్టర్ రవీందర్ గౌడ్ సార్ గారు, మరి తపాస్ అధ్యక్షులు బాకారం చంద్రశేఖర్ గారు, యూటీఎఫ్ అధ్యక్షులు బాకారం గౌరారం గోపాల్ గారు, పిఆర్టీ అధ్యక్షులు మరి అనిల్ కుమార్ గారు, మరి మిత్రుడు నవీన్ గారు ఇక్కడనే పనిచేస్తున్నారు. మరి అమ్మ నాన్న ఫౌండేషన్ పెట్టి, ఈ బాబు నా స్టూడెంట్, అమ్మా నాన్న ఫౌండేషన్ పెట్టి ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మేడం. ఈ రోజు వరకు చాలా మందికి కూడా ఆయన అనాథలకు సహాయంగా ఉంటూ ఉన్నాడు. రోడ్డు మీద తిరిగేటటువంటి వాళ్ళు, ఏమి ఆధారం లేని వాళ్ళకి తీసుకుపోయి షెల్టర్ కల్పిస్తూ ఉన్నారు. మొన్న ఒక శివము, అనాథ శివం చనిపోతే వాళ్ళకి తీసుకుపోయి ఖననం చేసినటువంటి పిల్లలు ఈ పిల్లలు. మరి ఆ పిల్లలు కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఇక్కడ మనందరూ కూడా 13 ఏళ్ల నుండి నాకు వెన్నెంక లేకున్నా కూడా నడుస్తా, కానీ సతీష్ లేకుంటే ఉండే పరిస్థితి లేదు నాకు. ఈరోజు సతీష్ అంత గొప్పగా ఈ ప్రాంతానికి సేవను అందిస్తున్నాడు. కరోనా ప్రాంతంలో సుమారుగా ఒక 10 ఆక్సిజన్ మిషన్లు ఇప్పించిండు ఆయన. 10 ఆక్సిజన్ మిషన్లు, సుమారుగా ఒక 500 పల్స్ ఆక్సిమీటర్లు ఇప్పించిండు. మరి కరోనా వచ్చిన వాళ్ళకు రోగం వచ్చింది, మరి మీరు పోవాలి, డాక్టర్ రవీందర్ యాదవ్, ఎంఈఓ రామరెడ్డి సార్ పట్టుకొని పోవాలి, వాళ్ళకి ఆ కిట్ అందజేయాలి, వాళ్ళకు ఖచ్చితంగా నయమయ్యేటటువంటి మెడిసిన్ ఇవ్వాలని చెప్పి నన్ను ఎమ్మడి పెడితే మూతికి మాస్కులు 3 కట్టుకొని పోయి ఇచ్చి వచ్చినాం. అంత గొప్పగా సేవ చేసింది. ఇప్పటికి ఒక 50 కుటుంబాలకు, రైతు ఆత్మహత్య కుటుంబాలకు గత 15 ఏళ్ల నుండి ఇప్పటికి కూడా కంటిన్యూగా వాళ్ళ సాయం అందిస్తూ ఉన్నారు. మరి అదే విధంగా కాకుండా ఒక మెడిసిన్ స్టూడెంట్ విష్ణుప్రియ అని మాబునాలో చదువుతుంది, ఫస్ట్ ఇయర్ చదివింది, తండ్రి చనిపోయిండు, ఆమె చదువులేనని చెప్పి చేతులు ఎత్తేసి తల్లిదండ్రి కూడా ఏం చేయని పరిస్థితులలో ఇమ్మీడియట్ గా నేను సతీష్ ఫోన్ చేసిన, ఒక డాక్టర్ను మనం తయారు చేయాలి, ఒక డాక్టర్ తండ్రి చనిపోవడం వల్ల గవర్నమెంట్ సీట్ కొట్టుకున్నది అమ్మాయి, ఆ అమ్మాయి ఈ రోజు పరిస్థితి చదివే పరిస్థితి లేదంటే ఇమ్మీడియట్ ఏం లేదన్నా ఆలోచించుడు లేనే లేదు. ఖచ్చితంగా నేనేం చేస్తా అంటే, మరి తారకు మిత్రులు, మరి చెల్లెలు వీళ్ళందరి సహకారంతోన, స్నేహ వీళ్ళందరితో ఏం మాట్లాడిండో తెలియదు, ఇమ్మీడియట్ గా ఆమెకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఈరోజు స్పాన్సర్ చేసి 4 సంవత్సరాలు చదివించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం కొనసాగుతుంది. మరి సతీష్ ఆ విధంగా వెనుకుండి నడిపిస్తున్నాడు. నేను కేవలం ముఖానికి ముందున్నాం. మరి నాతో పాటుగా ఇక్కడ అనిల్ సారు, గోపాల్ సారు, శేఖర్ సారు, మరీ ముఖ్యంగా అంజలప్ప సాక్షి రిపోర్టరు, మరి మంచి ఉద్యమకారుడు, అదేవిధంగా తెలుగు పండితు, అదేవిధంగా నరేష్ జీ, వీళ్ళందరూ మేడం ఇక్కడ జరిగే ప్రోగ్రాంలు కొడంగల్ అయినా, దౌలతాబాద్ అయినా, బొమ్రాస్పేట్ అయినా ఏనాడు కూడా నేను సింగిల్ చేద ఆపలేదు వాళ్ళకి.
వాళ్ళ బండికి కూడా ₹1 పెట్రోల్ వేయలేదు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా వాళ్ళు మీరు చేసిన ఈ కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. వాళ్ళు నిస్వార్థంగా ఈ పిల్లల కొరకు సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈ సేవలు మీరు ఇక్కడికి రావడం, మేడం రావడం ఏంటంటే మా పిల్లల్ని చూడాలి, పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి నీడు చూడాలి. మీరు ఇంట్లో కాడికి పోతే మేడం ఎవరు తల్లిదండ్రులు ఉండరు. మధ్యాహ్నం ఖచ్చితంగా ఇన్నే భోజనం చేయాలి వాళ్ళు. సాయంత్రం పూట పంపించేటప్పుడు కూడా వర్షం వస్తే మేమే కూర్చొని పెట్టుకోవాలి, వర్షం తగ్గినాక పంపించాలి. ఎందుకంటే ముసలోళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ, వేరే వాళ్ళు ఉండే పరిస్థితి లేదు. అలాంటి పిల్లలకి మీ సేవలు అందిస్తున్నారు కాబట్టి, మీ సేవ ఎక్కడికి చేరాలనో అక్కడికి చేరింది కాబట్టి మీకు సర్వదా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా నేను సతీష్ని సతాయిస్తుంటా. సతీష్ ద్వారా మీకు ఏం వచ్చినా, ఏం నోటీసులకు వచ్చినా దయచేసి దాన్ని మా బాధగా మీరు స్వీకరించి భవిష్యత్తులో కూడా మీ తోడు అండా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంత బిడ్డలకు మంచి చదువుల కొరకు మేము కృషి చేస్తాం. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు మీ ద్వారా మాకు అందాలని చెప్పి కోరుకుంటూ, మీకు ఇక్కడ వచ్చినందుకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే కంపెనీలు సాధారణంగా రారు. మేడం రావడం, మరి సతీష్ ఏమేమి చెప్పుకున్నాడో మరి మేడం అయితే వచ్చింది. మరి మీరు రావడం నాకు చాలా సంతోషం. ఈ ఇద్దరు ఎవరైతే ఏడు జోడు ఉన్నారో మాకు వెన్నెంకలాగా పనిచేస్తారు. గజిటెడ్ హెడ్ మాస్టర్లు వీళ్ళు, హై స్కూల్ హెడ్ మాస్టర్. సార్ పెద్ద స్కూల్ బొమ్మరాజపేట, మధ్యాహ్నం పోతాం మన మాడికి. ఆ సార్ కూడా పెద్ద స్కూల్ హెడ్ మాస్టర్. పిలవంగానే మా మీద ప్రేమతోనే ఏ కార్నర్ లో పిలిచినా వస్తున్నారు. వాళ్ళని ఎందుకు పిలుస్తామంటే మీరు ఇచ్చే దానికి సాక్ష్యం కొరకు పిలుస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా బీద వాళ్లకు అందాల్సిందే. ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా చూసే బాధ్యత మేము ఉన్నాం. అందుకే సతీష్ నమ్మి చాలా సార్లు ఆయన రాలేడు. అట్లా ఈ రోజు వరకు కోటి రూపాయలకు పైన వర్తున్నటువంటి అనేక సామాన్లను వాళ్ళు ఈ ప్రాంతానికి ఇచ్చి ఉన్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు కూడా ఇవ్వాలి. మరి తారకు, మరి ఎన్ఎంఎంఎస్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మీకు కోరికలు ఎన్కేపల్లి చెప్తా. మరి ఈ కార్యక్రమాన్ని మనం తొందరగా ముగించి ఎన్కేపల్లి వాళ్ళు, కొడంగల్ వాళ్ళు, తిరిగి బొమ్మరాజపేట వాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ, మరి చాలా మంది మాట్లాడాల్సి ఉంది. ఎన్కేపల్లిలో మాట్లాడదాం. సార్ వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఒక్కొక్క నిమిషం మాట్లాడదాం. ఓకే, షూర్. చాలా డెవలప్ అవుతాం కానీ మనం సంపాదించిన కనీసం 10% మేడం వాళ్ళ చెల్లెలా అమ్మా? వాళ్ళకి 5 మంది ఆడపిల్లలమ్మా. చిన్నగా నర్సు ట్రైనింగ్ ప్రైవేట్ లో చేస్తుందమ్మా వాళ్ళ తల్లి. ఎంత బాధ అయిందంటే వాళ్ళని చూస్తే చాలా. అసలు అమ్మాయి మీరు వస్తున్నారు, మరి మేడం వాళ్ళ చెల్లెలంట స్పాన్సర్ చేస్తుంది. అమ్మాయిని కూడా పిలిపించేవాడిని నేను. మరి నేను సతీష్ ఎట్లా చేస్తాడమ్మా, 2:30 ఫోన్ చేసి వస్తావా సస్తావా మొత్తం నీ బ్యాగులు ఎట్లా అని ఫోన్ చేస్తాడు ఆయన. వీడికి వెళ్ళి నేను 2:30 కారు తీసుకొని అసలు పోయి ఇస్తే నేను వేసుకొని రావాల్సిన పరిస్థితి. అట్లా చేస్తాడు ఆయన. నేను ఉదయం నుంచి ఫోన్ చేస్తేనేమి ఆడున్నా అని లేట్ చేస్తున్నాడు. మరి కాబట్టి ఏం లేదమ్మా, ఆ అమ్మాయి ఎంత బీదరికం అంటే ఆమెను చదివించడం వల్ల సరే మనం ఎంత సంపాదిస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఒక డాక్టర్ని అయితే మీరు ఇస్తున్నారు. అమ్మాయి కూడా చాలా నిస్వార్థంగా సేవ చేసే. నమస్తే అన్న అందరికీ, సార్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న టీచర్లందరికీ. మనం ఎవ్రీ ఇయర్ మన గత 10-12 ఏళ్ల నుంచి కొడంగల్ ప్రాంతంలో వివిధ స్కూల్స్ అన్నిటికీ ఇస్తూ వస్తున్నాము. కొన్నిసార్లు యూత్ ఫర్ సేవ నుండి, కొన్నిసార్లు మన వ్యక్తిగతంగా కొన్ని కంపెనీల ద్వారా ఇచ్చినాము. ఈ ఇయర్ కూడా మనం కొన్ని రిక్వెస్ట్లు పెట్టడం, కొన్ని రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయడం, కొంతమంది ముందుకు వచ్చి మనం మొత్తం కలిపి ఒక 244 బ్యాగుల్ని మనం ఇప్పుడు ఒక 4-5 స్కూళ్లకు ఇస్తున్నాము. అండ్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలాగే ఇచ్చిన వాళ్ళందరికీ మేము మీ ద్వారా థ్యాంక్స్ చెప్తూ, ఇక మీదట కూడా మనం వీలైనంత ఎక్కువగా మన ప్రాంతానికి మనం సపోర్ట్ చేయాలని చేస్తామని చెప్పి